దట్ షుడ్ బి రెన్యూడ్ ఎవ్రీ డే. క్యాలెండర్ కొత్తదైతే సరిపోదు, లేకపోతే డేట్ కొత్తది వస్తే సరిపోదు, లేకపోతే కొత్త సంవత్సరం వస్తే సరిపోదు, కొత్త కారు కొనుక్కుంటే సరిపోదు, కొత్త డ్రెస్సు కొత్త టై వేసుకుంటే సరిపోదు. మనం కొత్త వాళ్ళం కావాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనల్ని మళ్ళీ కొత్త వాళ్ళని చేయడానికి. ఎందుకంటే పాత సృష్టి పాప పంకిలమైంది, పాత సృష్టిని పాపం పాడు చేసింది. ఇదిగో పాతవి గతించెను. ఎందుకు గతించాలి పాతవి? ఆయన గతించడానికి సృష్టించలేదు, నిజానికి మనం ఎల్లప్పుడూ ఉండడానికే సృష్టించాడు మనల్ని. కానీ పాపం వచ్చి ఏం చేసిందంటే గతింపచేసింది, పాపం నాశనం చేసింది. ఇక్కడ ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ పాపం చేసిన తర్వాతనే అప్లై అయింది. ఇన్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ యూజబుల్ ఎనర్జీ డిసింటిగ్రేట్స్. ఎక్కడైతే ఎనర్జీ బయటికి వెళ్ళదో లోపలికి రాదో దాన్ని ఫిజిక్స్లో క్లోజ్ సిస్టమ్ అంటాం. ఆ ప్రపంచంలో వాడుతున్నటువంటి ఎనర్జీ నశించిపోతుంది. ఒక రోజున ఎనర్జీ జీరో అవుతుంది, దాన్ని హీట్ డెత్ అంటాం. ఈ నాశనం అనేది ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇట్ స్టార్టెడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ బికాస్ ఆఫ్ హ్యూమన్ రెబెలియన్. మానవుడు దేవుణ్ణి ధిక్కరించడం వల్ల పుట్టిన పాపం వల్ల స్టార్ట్ అయింది. లేకపోతే మీరు కాస్మెటిక్స్ వాడక్కర్లేదు ఈ రోజున మీరు హెయిర్ డై వేసుకోక్కర్లేదు, ఈ రోజున మీరు హాస్పిటల్స్లో చేరనక్కర్లేదు. కరోనా కాకుండా అంతకు మించిన కరోనా వస్తుందంట, ఆ భయం అక్కర్లేదు. ఓన్లీ బికాజ్ సిన్ స్పాయిల్డ్ గాడ్స్ ఒరిజినల్ ఫస్ట్ క్రియేషన్. అందుకనే కొత్త క్రియేషన్ కావాల్సి వచ్చింది. ఇదిగో పాతవి గతించెను, ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి.